ఈ సంత్రాలు వేరే కొన్ని పుల్లగా ఉంటాయి, ఈ మాత్రం భలే తీయగా స్వీట్ భలే ఉండయి అసలు. ఈ సంత్రాలు మాత్రం రోజుకు 4 సంత్రాలైనా నేను తింటానండి, నాకు చాలా ఇష్టం. అసలు 2 అయితే కంపల్సరీ తింటాను. కానీ జ్యూస్ తాగేవాళ్ళు తాగుతారు కానండి, వీలు పడితే మనం ఇలా ఒలుచుకొని తింటే బాగా పీస్ అనేది బాగుంటుంది. నేను ఇలా అన్ని ఈ తీని కూడా తిను, కొంతమంది తీసి ఊసేస్తారు నవ్వులి. సిట్రస్ మంచిది హెల్త్కి. ఇప్పుడు పొట్టతో ఉండే పిల్లలకి చాలా మంచిది ఇది, ప్రెగ్నెన్సీకి. ఇంకా రావాలనుకున్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ చాలా మంచిదండి ఈ ఫ్రూట్స్. ఏం స్వీట్ ఉందో అసలు. తొనం నవ్వులి ఆ రసం మింగేసి ఆ తొక్కలు ఊతారండి. నేను అవి మాత్రం ఏమీ లేదు, శుభ్రంగా తిన్నా, అలాగే తినాలి సంత్రా. తర్వాత ఇది ఉంది కనుకోండి, ఈ సంత్రా అది పట్టు, ఈ పొట్టు ఎండలో పెట్టి ఎండినాక పొడి చేసి మనం సున్నిపిండిలో కలుపుకున్న, ఉత్తది ఒంటికి రాసుకున్న, రెడ్ గులాబీ పూలు ఉంటాయి కదండి, ఆ గులాబీ పూలు ఈ ఎండబెట్టి పొడి చేసి సున్నిపిండిలో కానీ లేదా డైరెక్ట్ ఒంటికి కానీ తలంటుకున్నప్పుడు కానీ రుద్దుకుంటే, ఫేస్కి రుద్దుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా మృదువుగా ఉంటుందండి మీ చర్మం కూడా ఇది రుద్దుకుంటే. ఈ పొట్టు మాత్రం పారేయదు, ఎండబెట్టి చక్కగా పొడి చేసుకోండి. ఇందులో కాకపోతే మీ దగ్గర ఉంటే రోజు పూలు కూడా, ఇంకా రెడ్ రోజు పూలు కూడా కలుపుకోండి, చాలా బాగుంటుంది ఎండబెట్టి పొడి చేస్తే మాత్రం. స్నానం చేసేటప్పుడు ఆ బకెట్ నీళ్ళల్లో కూడా కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఇంకా.